ఎవరైనా ముస్లిముల సామూహిక విషయాల బాధ్యతను స్వీకరించిన తరువాత వారి శ్రేయాన్ని కాంక్షించకపోతే తన సొంత ప్రయోజనాలకు మించిన శ్రద్ధ ఆ బాధ్యత నిర్వహణలో. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ మాకిల్ బిన్ యసార్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధిస్తూ ఉండగా నేను విన్నాను, ఎవరైనా ముస్లిముల సామూహిక విషయాల బాధ్యతను స్వీకరించిన తరువాత వారి శ్రేయాన్ని కాంక్షించకపోతే ఏ విధంగానైతే తన సొంత విషయంలో శ్రద్ధ వహించి తన మేలు కోసం కృషి చేసి అలసిపోతాడో ఆ విధంగా వారికి మేలు జరిగే కార్యక్రమాల్లో నిమగ్నుడై ఆ కృషి చేస్తూ అలసిపోకపోతే అలాంటి వ్యక్తిని అల్లాహ్ తలక్రిందులుగా నరకంలో పడవేస్తాడు. సోదర మహాశివులారా, మనిషి సామూహిక విషయాల్లో ఏదైనా బాధ్యతను స్వీకరిస్తే అది పెద్దదైనా చిన్నదైనా తన సొంత ప్రయోజనాలకు మించిన శ్రద్ధ ఆ బాధ్యత నిర్వహణలో చూపటం అవసరమని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉద్బోధించి హెచ్చరించారు. తన సొంత విషయాల్లోనైతే అంతులేని ఆరాటం వ్యక్తపరిచి తాను స్వీకరించిన బాధ్యత పట్ల అశ్రద్ధ చూపే వ్యక్తి ప్రపంచంలో ఎన్ని సాకులు చెప్పి ఎన్ని కళ్ళబొల్లి మాటలతో తప్పించుకున్నా పరలోకంలో మాత్రం సర్వజ్ఞాని అయిన విశ్వప్రభువు సమక్షంలో అతని కుంటి సాకులన్నీ బట్టబయలైపోతాయి. అక్కడ ఘోర పరాభవం, వ్యధాభరితమైన యాతన అతన్ని చుట్టుముట్టుతాయి. కనుక సోదర మహాశివులారా, సంఘ బాధ్యత కలిగిన బాధ్యులు తమ బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించకూడదనే విషయాన్ని ఈ హదీసు స్పష్టం చేస్తుంది. సోదర మహాశివులారా, మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.